గురుగారు సందర్శకులు లోపలికి పంపించు. ఎవరు రాలేదు గురుగారు. అవును గురుగారు, మన సంపలో ఉన్న విషయం సిటీ మొత్తం తెలిసిపోయింది. స్లంప ఎవడరా మన స్లంప్లో ఉన్నామని చెప్పింది? ఎవడా సుంఠ ఫోన్ ఇలా హలో, శాస్త్ర విశారదుడు లక్ష్మీ నరసింహ శాస్త్రి మాట్లాడుతున్నాను. నువ్వెవరా? మేము నరసింహ గారి ఇంటికి మాట్లాడమండి. మా పాపకి నిశ్చితార్థం ముహూర్తం పెట్టాలి. సరే సరే సరే, తప్పకుండా వస్తాను. చూడు, ఏమే మన డ్రైవర్ ఉన్నాడా? కార్ లేకుండా డ్రైవర్ ఎందుకండి? అంత డీటెయిల్ గా చెప్పాలా? చూడు, మా కార్ డ్రైవర్ లేడయ్యా. మీ కారు ఒకసారి పంపించండి. తప్పకుండా పంపిస్తాను. వచ్చేటప్పుడు అదేదో హోటల్ ఉంటుందయ్యా. ఏ హోటల్ అది? ప్యారడైజ్. ప్యారడైజ్. ప్యారడైజా? సబ్ బ్రాహ్మణుడై ఉండి మీరు బిర్యానీ తింటారా? నోర్మయ్, నేను బిర్యానీ తింటామేంట్రా సుంఠ. ఆ హోటల్ పక్కనే మంచి పాన్ షాప్ ఉంటుంది. 2 పాన్స్ తీసుకుంటా. అవి నోట్లో వేసుకుంటే నోరు పడుతుంది. నోరు పడితే వాక్శుద్ధి బాగుంటుంది. వాక్శుద్ధి బాగుంటే సరస్వతి పలుకుతుందిరా. అంటే కిల్లి తిరగకపోతే మనకి సరస్వతి పలకదా? ఏమిట్రా కౌంటర్ ఇస్తున్నావు? పెట్టేస్తుంటా. పెట్టేస్తాను రా సుంఠ. ఎవడ్రా మన స్లంప్లో ఉన్నాను చెప్పిన సుంఠ? రే, ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి అంటే శాస్త్రాలను తిరగరాస్తాడ్రా. దిగండి గురుగారు. నమస్కారం అండి పంతులు గారు. పదండి పదండి. ఎవడ్రా నువ్వు? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్వి. అఖండ శాస్త్ర విజ్ఞాన సౌపాదితుడనే నేను జ్యోతిష్ శాస్త్రజ్ఞుడిని. ఈ లక్ష్మీనరసింహ శాస్త్రిని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు వచ్చేది? ఇంట్లో వాళ్ళు రారా? కూర్చోండి కూర్చోండి శాస్త్రి గారు. శుభం భూయాత్. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అక్కర్లేదు. ఏ వాళ్ళని చూడరా? ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి ముహూర్తం పెట్టాడంటే వధూవరులు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయి ఉంటారు. జాతకాలు ఇవ్వండి చాలు. ఇదిగో. శాస్త్రి గారు, జాతకం సరిగ్గా చూసి మంచి ముహూర్తం పెట్టండి. ఇందాక ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? ఢిల్లీలో పంపించమన్నారు కదా, పంపించింది మనమే. అయ్యా, ముందు వీడిని అర్జెంట్ గా బయటికి పంపించండి. చెప్పరా? శాస్త్రాలను తిరిగి రాసేవాడే ఈ నరసింహ శాస్త్రి. నా గురించి కాదురా దరిద్రుడా, వాడిని బొమ్మని చెప్పు. బాబు పంతులు గారు చెప్పింది మీరు కూర్చోండి శాస్త్రి గారు. బయటకెళ్ళి పదబాయ్ పదమని చెప్తుంటే. ఓకే 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 పంతులు, అర్థమైంది. మీరు కానీ కిల్లీల మ్యాటర్ అవసరమా వెధోకి? మీరు చూడండి, మీరు చూడండి. వెళ్ళిపోయాడు. తెలుసులే బాయ్. నన్నే బయటికి పంపిస్తా. చెప్తా చెప్తా పంతులు. సార్ వచ్చేస్తాను సార్, వచ్చేస్తాను సార్. నంబరా సార్? ఉంది సార్, రాసుకోండి సార్. 9848013334. అవును సార్, అలాగే సార్. పంతులు, జాతకాలు దివ్యంగా ఉన్నాయండి. ఈ జాతకాల ప్రకారం వచ్చే నెల 15వ తేదీన నిశ్చితార్థం పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అనుకోండి. మంచిది పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. ఇప్పుడు వధూవరులను పిలిపించండి. అరుగో వచ్చేసారు. రండమ్మా, కూర్చోండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. శుభం. చూసారండి, నేను చెప్పినట్టు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టట్లేరు. ఏం భయం లేదమ్మా. ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి ముహూర్తం పెట్టాడంటే గోడ కట్టినట్టు ఉంటుంది. అయ్యా వెళ్ళొస్తాను. అమ్మా సెలవు. శాస్త్రాలను తిరిగి రాసేవాడే ఈ నరసింహ శాస్త్రాలను తిరిగి రాసేవాడే ఈ నరసింహ శాస్త్రి. ఏమిట్రా అలా నోరు తెచ్చుకొని దేభ్యం మీద అలా చూస్తున్నావు? గురువు గారు, చూస్తే రౌడీ కొంపలా ఉంది. ఇక్కడ ముహూర్తాలు పెట్టడం అవసరమా? అసలే సంపలో కూడా ఉన్నాం. మనకేమిట్రా సరస్వతి పుత్రులో. రేయ్, ఈ లక్ష్మీ నరసింహ శాస్త్రి పేరు చెప్తే శాస్త్రాలు, పంచాంగాలు, జాతకాలు గడగడగడగడ ఉడికిపోతారా? గ్రహాలు తాండవం చేస్తాయిరా. అలా నమస్కారం అండి. నమస్కారం. రెండు పంతులు గారు కూర్చోండి కూర్చోండి. నా మనవడి నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనండి, తప్పకుండా దివ్యమైన ముహూర్తం చూద్దాం. ఇదిగోండి గురుగారు, ఇదిగోండి. వాళ్ళిచ్చినవి కాదురా, వీళ్ళిచ్చినవి. వీళ్ళిచ్చిందా గురుగారు? అవును.
ఒరేయ్ మనుషుల్ని పోలిన మనుషుల్ని చూశాను కానీ జాతకాలు పోలిన జాతకాలు చూడటం ఇదేరా ప్రథమం నేను. ఏంటి శాస్త్రి గారు, ఏమైనా దోషం ఉందా? ఏం లేదండి, ఈ జాతకం ప్రకారం వచ్చే నెల 15వ తేదీ ఉదయం 8:30 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందండి. మంచిది పంతులు గారు, దాన్ని ఖాయం చేయండి. అలాగేనండి. బెనర్జీ, ఆజానుబాహుడు ఓ మాట అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి, నాకు చూడాలని యాంగ్జైటీగా ఉంది. తాత జాతకాలే కాదు గురుగారు, మనుషులు కూడా ఒకటే. ఏమిటి బాబు నవ్వుతున్నారు? ఈ విషయం మీకు ముందే తెలుసా? మాకు తెలుసు, మా పెద్దాలకే తెలియదు. మీ పెద్దవాళ్ళకి తెలియకుండా ఈ పెళ్లి నేను జరిపించలేను బాబు. సంపట్టే ఏమిటో అనుకున్నాను, ఇలా ఇరుక్కుపోతాననుకోలేదు. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఒరేయ్, నువ్వు నాకెందుకు ఫోన్ చేసావురా? ఫోన్ చేయడం కాదు, నీ నెంబర్ ఇచ్చింది కూడా నేనే. బాబు, వాళ్ళు ఊళ్ళోనే పెద్ద పేరు మోసిన శత్రువులు, నా వల్ల కాదు. ఈ పెళ్లి నేను జరిపించలేను, నన్ను వదిలేండి బాబు. శాస్త్రి గారు, శాస్త్రాలను తిరిగి రాసి మీరేలా అంటే ఎలా? అంటే అదేదో నోటి తొత్తరపడి నోటి తుత్తర కొద్దీ అలా మాట్లాడాను బాబు, మమ్మల్ని వదిలేసేయండి. శాస్త్రి గారు, మా అబ్బాయి పేరేంటో తెలుసా? ఇదేంటి ఈ ట్విస్ట్ ఏంటి? పెళ్ళి అవ్వకుండానే అబ్బాయి పేరేంటి బాబు? అబ్బాయి పుడితే లక్ష్మీ నరసింహ శాస్త్రి అని మీ పేరే పెట్టుకుంటారు. నో, లక్ష్మీ నరసింహ శాస్త్ర శాస్త్రం అంగీకరించదు. లేకపోతే ముద్దుగా నరసింహ అని పెట్టుకోనా? ఆ, అబ్బా. లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఓ నా 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 నా. ఆ, నా నరసింహ వస్తున్నా. ఊరుకోండి శాస్త్రి గారు. ఎక్కడో తన్నావు బాబు. ఓకే, నా బాధలేవో నేను పడి దగ్గరుండి వివాహం జరిపిస్తాను బాబు. అలాగే. అమ్మాయి పుడితే లక్ష్మీ అని పెట్టుకుంటాను. అబ్బా మళ్ళీ తన్నావు బాబు. గురుగారు ఇటు దారి రండి. వస్తాను బాబు. అలాగే. పిల్లల్ని కొడితే పాలు తాగుతారమ్మా. పిల్లల్ని పాలు తాగించడానికి సపరేట్ ఆడుతుందమ్మా. ఇలాగే నేను తాగిస్తాను. పాలు తాగాలి నాన్న, పాలు తీయగా ఉంటాయి నాన్న. నువ్వు తాగుతావా నన్ను తాగమంటావా? నువ్వు తాగుతావా నన్ను తాగమంటావా? ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు, ఆపేయండి. అది కాదు సార్. షట్ అప్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మొన్న మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి, కసి కసి పెంచుకున్నాను సార్. ఏంటి నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్ ఆర్ఏసీలో అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్, అతను వండర్ఫుల్, ఫెంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లు పడేది. అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. గుడ్. అది సరే, ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ సార్, ఇది చాలా అన్యాయం సార్. తప్పు సార్. ఏంట్రా, ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్. ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. ఆ, కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోర్మోయ్, ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చెయ్యి. ఏయ్, నువ్వు పురుగులు పడిపోతావరా? ఐసు హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. అమలాపురం 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 అమలాపురం
అయ్యో మురళి మురళి నిన్ను ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, తప్పు చేశాను. జరిగిందా మర్చిపోయి సుఖంగా ఉంటావు అనుకున్నారు. నిన్ను ఈ పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని పాపిస్తుందాన్ని, నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడు వేసి శిక్ష అనుభవించాలి? దేవుడా, నా వల్లే కదా పిచ్చివాడి అయ్యో. ప్రేమిస్తే తప్ప మురళి, నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా, అయ్యో మురళి. అమలాపురం అమలాపురం. వద్దు. వద్దు. వద్దు మురళి, నేను చెయ్యొద్దు. నిన్ను చంపేస్తాను. ఊర్లో గౌరవంగా తిరిగి నా కొడుకుని తలెత్తుకోకుండా చేసిందే ఈ పాపిష్టిది. రే రాజేంద్ర, నిన్ను నరికి పారేరా. అమలాపురం అమలాపురం. అమలాపురం 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 అమలాపురం. ఏమండి, మా ఆయనండి. పిచ్చి నా కుండిగాడు. కూర్చో, నేను ఆళ్ళ చెంగరోని కాదు. ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారా? ఈ పంట పండిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తే ఆడి పంట పండడం ఏంట్రా? అక్కడే ఉందిరా మజాక. అరే సంటుడా, బెల్ల బుంది ప్రెషర్ ఏంట్రా? ఎన్ని కిలోలు ఉందిరా? 3 కిలోలు. తీసి పక్కనట్టు. అలాగే. పొట్లం కడతావుంటరా? సంపేతాను పొట్లం కట్టావంటే. మరి దేంట్లో కట్టను? కనపడుతుంది కదా దబరా. దబరా తీసి ఇక్కడ పెట్టు. ఈ బెల్ల బుంది సంతోషే. ఇది ఎన్ని కిలోలు ఉందిరా? ఇది 3 కిలోలు. 3 కిలోలు కరెక్ట్. తీసి అందులోసే. ఈ పంట పండింది. కరకజ్జం కూడా 4 కిలోలు ఉంటుంది. వేసేరా. ఎవరికైనా నాకా నీకా? నాక డబ్బులు ఎక్కడి? మరి కూకో అందులోసే. పూతరేకులు ఎన్ని కిలోలు ఉన్నారా? 1 కిలో. కరెక్టేనా? కరెక్ట్. ఏంట్రా అంతా స్వీట్ కడుతున్నావు, ఆట కట్టవా? నాకు పొకోడా పొకోడా పకోడా పకోడా ఎన్ని కిలోలు ఉందా? 4 కిలోలు. కలుపు. రే పెద్ద జాక్ పట్టారు. పైన డాబా వేసేసుకోవచ్చు. ఆ కొమ్ము మిఠాయిలు 4 కేజీలు ఉంటాయి. ఆ లడ్డూలు గిట్టీలు మొత్తం అయ్యి. రే ఇందాక నుంచి చూస్తున్నా, నీకా నాకా? నీకే. మా ఇంటికి చుట్టాలు అక్కడ వచ్చారు. మరి మీ ఇంటికి చుట్టాలు రానప్పుడు అవి కొంచెం వేసాయి, ఈ కొంచెం వేసాయి తప్పించుకుంటా. ఎవడరా నువ్వు? మైసూర్ పాకు వేసారా? మైసూర్ పాకు వేసాయి. మైసూర్ పాకు వేసారు. మైసూర్ పాకు వేస్తే కలిపే కలుపు మొత్తం కలుపు. అప్పుడు వాళ్ళ అదృష్టం పట్టింది. ఆగక్కడ 100 గ్రాములు అందులో వేసారా? అది మా అన్నక్కే. వేసా. ఇదిగా శుభ్రం పొట్లం కట్టు. ఇలాగే ఇచ్చావా? ఇదిగా ఈ 5 రూపాయలు ఉంచుకో. మిగతా మిక్చర్ నీ దగ్గరే ఉంచు. ఎడుతాందుకురా? ఎందుకు ఎడతావు? ఇదంతా నేను మరి 4 కిలోలు కట్టు. అది 4 కిలోలు కట్టు అని దొబ్బించుకున్నాడు కదా సత్తిపండు. మా ఆడి దగ్గర తీసుకో. నేనా? సత్తిపండు కట్టరా? 50 రూపాయలు కట్టరా? నా దగ్గరే ఉంది, నేనేం కడతాను. నాకు గంటల పంచాంగం ఉంది, తన పొట్లాలు కట్టుకో. రే సత్తిపండు రాయుడు, నా గొప్ప పుచ్చారు కదరా దేవుడా. ఈ ఊరికి సత్తిపండు అని ఒకడు కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు? ఏడంత లేవు. నీ ఏళ్ళు నాంతుందా? నీ అబ్బా అమ్మో అడివి రాము. కూర్చోలేంట్రా, మన పేర్లు బయటకు. బాబో ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే.
సత్పండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. ఏయ్ సత్పండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి. అంటే కాలు కూడా నిలిచి గెంటి ఎత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమదించండి, చెమదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి మరి. చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. అట్టుకోరా, అట్టుకో, ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడిపడతాడు. బాధేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు రారా బయటికి, ఇట్లా కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు, ఏడు. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు. ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగోల? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి, ఈడండి. ఈడవడు ఏమో మాకు తెలదండి. మీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. పేరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపండ, ఈ ఎదవ పేరట్టి నన్ను పిలుస్తావరా? రా అప్పిగా సిత్త కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తా. అమ్మో, అనవసరంగా ఈరదాసుని కెలికావు కదా. బాగానే కొట్టావా అండి? ఏడిసార్లే. అఖిల భారత మహిళా సంక్షేమ సమితి కుక్కడపల్లి బ్రాంచ్ మౌన పోరాటం ఏందిరా అవి? అరే పొద్దున చందాలకు వచ్చిరా? నడురి నడురి. భర్త కావాలన్న భార్య, న్యాయం మీరే చెప్పాలి. ఈ బిడ్డకు తండ్రిని ఇవ్వాలి. ప్రేమకే మాయని మచ్చ ప్రేమ్ కుమార్. అక్క, ఎవరక్క మీరంతా? ఏం కావాలి? చందాలు కావాలనా? న్యాయం కావాలి. న్యాయం అంటే ఏందాక? టూ మచ్ అక్క. ఇప్పుడే పంపించానక్క దాయడానికి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందక్క. ఏమైందిరా? ఏంటి ఇన్యూసెన్స్ ఏంటి? లేవండి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏంటి? ఈ గొడవ ఏంటి? లే లే. ఏయ్, చెప్తుంది మీకేనే. నడవండి నడవండి. ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటే ఇళ్లలో చూసుకోవాలి, కానీ రోడ్డు మీద గొడవలు ఏంటి? పదండి లోపలికి పదండి. అందరు రండి. రావాలి. ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్, we want justice, we want justice. ప్రేమ్ కుమార్, రక్షించాలి. ప్రేమ్ కుమార్, రక్షించాలి. ఈ జనం ఏంటి? ఈ గోల్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం ప్రేమ్ కుమార్, చేసిందంతా చేసి ఏం ఎరుక నంగనచ్చలో చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చిన్నపిల్లని పట్టుకుని ప్రేమ అని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి ఒక బిడ్డకి తల్లిని చేసి నేనే చేశానంటావా? సిగ్గు లేకుండా. అపో, బెట్టేంటి నాకు పుట్టమేంటి? అసలు ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు. బిడ్డను తీసుకుని బయట పండి. అలా అనకండి.
సార్ ఏంటి మీరేమో ఈ బిడ్డ మీకు పుట్టలేదంటున్నారు, వాళ్ళేమో మీకే పుట్టాడు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్స్పెక్టర్, మెడికల్ టెస్టులు చేయించండి, తేలిపోతుంది. నువ్వు చేస్తావా? చేసుకో. డాక్టర్, I'm Ling, Dr. Aling. Who's the patient? What's the problem here? Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. Aha. ఏం కలరా? సేమ్ కలర్. ఐస్ ప్లీజ్. ఓపెన్. సేమ్ ఐస్. సేమ్ లిప్స్. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que He's a boy. డోంట్ వరీ, నీకు చెక్ చేయలే. ఇన్స్పెక్టర్, కళ్ళు, కలరు, పెదాలు, మిగతా అవయవాలు చూసిన పెంబట ఈ ముసలాడు ఈ బిడ్డకి తండ్రి అని ఈ డాక్టర్ లింగం నిర్ధారించడమే. నేను ఒప్పుకోను. ఒప్పుకోపోతే డిఎన్ఏ టెస్ట్ చేయాలి. చెయ్యి. ఇలాగి ఎడికానా? యూరిన్ టెస్ట్ రా. ఏంటి పకీర్జీ, ఏం చేశాడు? కారణం ఉంటేనే కొట్టాలా? కోపం ఎక్కడో తెలియని లోపం. ఆల్రెడీ 1 డే అయిపోయింది, అయినా అమ్మాయి నీకు ఐ లవ్ యు చెప్పలేదు. పకీర్జీ, నిన్నే కదా స్టార్ట్ చేశారు, ఇంకో 3-4 నిన్నైతే రోజులు. ఈ పకీర్ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడంటే అమ్మాయి ఐస్ అయిపోవాల్సిందే. అంతే. అమ్మాయి ఎక్కడుంది? పైన పదండి. నువ్వేంట్రా ఫాలో అయిపోతావు? ఎక్కడికి? రే, ఓ పని చేయండిరా, ఆడేమో మేకులు కొడతాడు, నువ్వేమో తయారు కట్టి సామాన్ ఎత్తుకొని తీసుకోండి. అమ్మాయి పైనుంది పకీర్జీ. ఈ లవ్ మ్యారేజ్లు బాగా కష్టం రా బాబు. అందుకే కదా నేను తెచ్చింది. ఈయన ఎవరు అనుకున్నావు? అవుల్ జవుల్ పకీ. నమస్తే పకీర్జీ. నమస్తేలు పకీర్జీలు ఎందుకులేమ్మా, కళావకింగ్ మ్యాటర్ చెప్పాడా? ఫుల్ గా చెప్పాడండి. ఏం చెప్పాడు? నేను బయటికి తీసుకురావాలంటే పెద్ద ఫైట్ ఊహించుకున్నాను, కానీ టైం కి భలే దొరికాడు. అక్కరా అన్నాడా? అయ్యో అలా అనలేదండి. నువ్వు కవరింగ్ లేవుకమ్మా, వాడి నోటితోల నాకు తెలీదా? అయ్యో అలా అనకండి, మా మధ్యన హనుమంతుడు లాంటి వారు. ఇప్పుడు రామాయణం ఎందుకులేమ్మా, కింద రావణాసుడికి దొరకకుండా ఉంటే చాలు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏముందండి, మీరు తాయెత్తులు మేకులు అని ఏదో హడావుడి చేస్తుంటారు. రేపు మధ్యాహ్నం టైం కల్లా నేను నరేంద్రని లవ్ చేస్తున్నట్టు నాటకం ఆడాలి, అంతే కదా? నేను చేసుకుంటాను కదా. ఒక్క రోజులో ఎంత తేడా, నీతో పోల్చుకుంటే మేము ఏడా? సరే నీ పనిలో ఉండు, నాది నేను. ఏక్ నిరంజన్ పూరి జగన్నాథ్. పకీర్జీ వచ్చేసారు. అహంతో ప్రేమించిన దాన్ని ఇహంతో లొంగ తీసుకోవాలి. ఇహమా అంటే మనిషిని కాకుండా తన మనసుని లొంగ తీసుకోవాలి. అందుకు ఆమె కురులు కావాలి. కురులంటే ఏంటి పకీర్జీ? కురులంటే ఆమె జుట్టురా బద్మాష్. దగ్గర నువ్వు కదా కాట్రే, నువ్వు ఆమె కాలు కింద మట్టి కావాలి, ఆమె వేసుకున్న గుడ్డ ముక్క కావాలి, అది స్వయంగా నువ్వే తీసుకురా, ఆమెకు తెలియకుండా. జుంబరబర జుంసరాబి. ఇంకా చూస్తావేంటనా? పక్కకి గారు చెప్పలేరుగా, ముందా పని చూడు. ఎల్లు. ఈడి పని అయిపోతుంది, నా పని కూడా అయిపోద్ది.
శృతి గుట్టా జుట్టు పకిర్జీ ఆ? పకిర్జీ ఆ. ఇది పెట్టుకో నీ పని అయిపోయినట్టే. ఎక్కడ పకిర్జీ? ఎక్కడైనా పెట్టుకో, యువర్ చాయిస్. నువ్వేంట్రా చూస్తున్నావ్? పో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.